ప్రజలకందరికీ నా నమస్కారములు. కొత్తపల్లి పంచాయతీ గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారములు. ఇప్పుడు ముఖ్యంగా నిన్న శివచంద్రారెడ్డి గారు మీటింగ్ పెట్టి నేనేదో గెలిచినా అని విరవీగుతాడు మత్స్యకాలనీలో 48 ఓట్లతో గెలిచి. ఈ ప్రజలకు అభిమానం ఉంది, కాకపోతే మీరు ఎన్నో ప్రలోభాలు చేసి ఏదో చేస్తారు. నువ్వు గెలుపు ఓటములు అనేది మామూలే, ప్రతి నాయకుడికి రాజకీయ నాయకుడు గెలుపు ఓటములు మామూలే. నీ భార్య గురుస్వామి మీద పోటీ చేసి 2019లో డిపాజిటే కోల్పోయింది. నువ్వు 15-25 సంవత్సరాల నుంచి నువ్వు పోటీ చేస్తానే ఉండవు, నువ్వు ఎక్కడా గెలిచలే. లాస్ట్కు మేము సపోర్ట్ చేసి మేము వార్డు మెంబర్లము, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది నాయకులు నీకు పోటీ చేస్తే ఆ కొత్తపల్లి పంచాయతీలో గెలిచినావు. నీకు ఇది కలగానే మిగిలిపోయింది సర్పంచ్ పది. నేను సర్పంచ్ అని నువ్వు నీ శక్తితో నువ్వు చేయలే. నువ్వు ఒక వైఎస్ఆర్ సపోర్ట్ తీసుకున్నావు. నేనే వైఎస్ఆర్ బొమ్మ ఉందని నన్ను పట్టుకొని అరెస్ట్ కూడా చేశారు. ఆయన బొమ్మ వేసుకున్నావు ఆ రోజు నీ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు. నువ్వు వైఎస్ఆర్లోనే గెలిచింది, ఎక్కడి నుంచి గెలిచినా అని మర్చిపోతున్నావు. నువ్వేమో అంతగా ఏమి పెద్ద విరవీగాల్సిన అవసరం లేదు శివచంద్రారెడ్డి. నువ్వు రాచమల్లి ఏదో ఉనికి కాపాడుకోవాలన్నావు. అతను ఎప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబానికి చచ్చినంత వరకు నేను చేస్తాను రాడు. అతనేమి పక్కన అట్లా ఇట్లా నీ మాది 2 రోజులు అట్లా 2 రోజులు ఇట్లా ఏం మారలే. వైఎస్ఆర్ కుటుంబానికి కట్టుబడి ఉంటానని రాడు. ప్రజల గుండెల్లో ఉన్నాడు, కార్యకర్తల్లో ఉన్నాడు. నువ్వు వాళ్ళని వేసుకొని వాళ్ళని ఏదో చేస్తున్నావు. కౌన్సిలర్లు వెల్లాల భాస్కర్ను, ఎంపీటీసీ మురళి కూడా వైఎస్ఆర్ జెండా కింద గెలిచినవాడే. వెల్లాల భాస్కర్ వైఎస్ఆర్ కింద గెలిచినవాడివే. నువ్వు సర్పంచ్ కింద వైఎస్ఆర్ గెలిచిందో. ఏమంటే కూటమిది గాలి వచ్చింది, వరద వచ్చింది. ఆ వరదలో మిద్దలు కొట్టకపోతాయి, కొట్టాలు కొట్టకపోతాయి, అన్ని కొట్టకపోతాయి. ఇది కొట్టకపోలే, అది అన్ని కొట్టకపోయినాయి. నువ్వు రాజమౌళి ఓడిపోయినాడని స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేదో ఒక వార్డు మెంబర్ ఏదో అందరూ కలిసి నీకు సాయం చేస్తే గెలిచినానని ఆడ మత్స్యకాలంలో ఏదో విరవీగుతున్నావు. నీ భార్య డిపాజిటే కోల్పోయింది. నువ్వు ఏ రోజు రమణాటలతో గెలుచుకున్నావు? నీకు ఇద్దరు వ్యక్తులు గట్టిగా చేసినారు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇంకొక ఆయన చేసినాడు. నువ్వు ఆయన పేరు చెప్తే నువ్వు ఎగిరి పడతావు. ఎందుకు ఊరిగా? నువ్వు కాదరబాల శ్మశానంలో 40 లక్షలు తిన్నావయ్యా. నువ్వు ఏందో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారంటావు. నువ్వేమన్నా రైతు పని చేసి సంపాదించినావా? నువ్వేమన్నా ఏదో పెద్ద కాంట్రాక్ట్ చేసి సంపాదించినావా? ఎక్కడి నుంచి తెచ్చినావయ్యా ఇంత పెట్టనీకి? నువ్వు ఈరోజు ఊరికి ఏందో మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు బయట పడినానని. నీ జన్మలో నువ్వు సర్పంచ్ అనేది కళలో మిగిలిపోయిండు. వీళ్ళిద్దరూ చేసిన దాని వల్ల నువ్వు గెలిచినావు. నువ్వు ఏదో కాపాడుకో, ఏదో ఆ పదవిని కాపాడుకొని ఏదో చేసుకో. వార్డు మెంబర్లు కొన్నారు పశువులు కొన్నట్టు అంటావు. నువ్వు సరిగా ఉంటే యాటికి పోరు. నువ్వు ఒక్క వార్డు మెంబర్ని పట్టించుకునేవా? లేకపోతే ఇంతమంది ఎందుకు పోతారు? మేమంతా కలిసి గెలిపించిందే నువ్వు గెలిచింది. ఏందో నువ్వు సొంతం గెలిచినా అంటున్నావు. ఏమి గెలిచరా నువ్వు? ఏం దగ్గరలోనే ఉంది, ముందుంది ముసళ్ళ పండగ, ఏం దూరం లేదు. కరెక్ట్ 8-10 నెలల్లో ఉన్నది. అప్పుడు నువ్వు చెప్పొచ్చు ప్రతాపము. నువ్వు పెద్ద ఆయనకు సపోర్ట్ చేసింటే నేను కొత్తపల్లి పంచాయతీలు తగ్గిపోయినాయి ఓట్లు. లేకుంటే 5,000 మెజార్టీ వచ్చిండు. నువ్వు గన ఉండుకొని అక్కడ తగ్గిపోయినాయి. కొత్తపల్లి ఊరంతా దేశం అంతా మెజార్టీ వచ్చినాయి పెద్ద ఆయనకు. నీ కొత్తపల్లి పంచాయతీలు ఎందుకు తక్కువ వచ్చినాయి? నువ్వు ఉండుకొనే, నువ్వు లేకుంటే తక్కువ రావు. మెజార్టీ వచ్చిండు పెద్ద ఆయనకు. నీతో కూడా ఆడ పోయింది, అది తెలుసు, పెద్ద ఆయనకు కూడా తెలుసు. ఆ నుంచి రాజేశ్వర రెడ్డి కొంత చేసిండుకొని ఆడ ఆడిగాడికి తనకొచ్చినాయి. నువ్వు కూడా ఉంటే ఆడ కొత్తపల్లి పంచాయతీలో వైఎస్ఆర్కు 6,000 మెజార్టీ వచ్చు. ఆయన రాజేశ్వర రెడ్డి పట్టకొచ్చి కొంచెం ముందుకు తీసుకొచ్చినాడు. ఆడ నువ్వు గెలికినాను కాకు, నువ్వు ఉండుకొని 4,000 మెజార్టీ తగ్గినాయి. ఆడ మురళిని పక్కన పెట్టుకొని నువ్వు దౌర్జన్యం చేసినాడు అంటున్నావు. రాజమల్లు దౌర్జన్యం చేసింటే 1,500 2,000 మెజార్టీ వచ్చిండు. ఆ రోజు రోడ్డుకు కాలువలకు 20 లక్షలు డబ్బు ఇచ్చి ఏదో న్యాయంగా పోరాటం చేసింటే 50 ఓట్లు మెజార్టీ వచ్చింటే, దౌర్జన్యం చేసింటే 1,500 2,000 మెజార్టీ వచ్చింది. ఎక్కడ దౌర్జన్యం చేసినావు? అంత న్యాయబద్ధంగా జరిగింది ఓట్లు. నువ్వు ఈరోజు దౌర్జన్యం అంటావు. ఎక్కడ దౌర్జన్యం జరిగింది? దౌర్జన్యం చేసింటే మత్స్యకాలని ఆటికి పోదు, నువ్వు తట్టుకోలేవాడా? ఏదో న్యాయబద్ధంగా ఊర్లో కూడా లేకుండా ఓటింగ్ జరుపుకోండి అన్నాడు. నువ్వు దౌర్జన్యాలు అంటున్నావు. నువ్వు దౌర్జన్యాలు చేసి అన్ని స్కాములు చేస్తున్నావు. అవన్నీ ఇన్ని ఎవరికి తెలియదనే ఊరికి ఎందుకు? నువ్వు ఎల్లాల భాస్కరు ఆయన కూడా అంతే, ఈ వైఎస్ఆర్ కింద ఉన్నాడు.
బీజేపీ చేసినాడు, ఎన్నో చేసినాడు. నిన్నటి దినాన మా కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి అన్న గోపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్ గురించి కొద్దిగా మాట్లాడినాడు. దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నా. గోపురం గ్రామ పంచాయతీలో ఆ రోజు ఎలక్షన్ నీతో పాటు మేము పోటీ చేసినాం 2021లో. ఆ జరిగిన క్రమంలో గోపురం పంచాయతీలో సర్పంచ్ 19 మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినారు. ఆ రోజు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఇద్దరికి మాట ఇచ్చినారు. 2.5 సంవత్సరం వీరం రాఘవేంద్ర రెడ్డి నేను ఉప సర్పంచ్గా, 2.5 సంవత్సరం కొండయ్య కోడలు మండల రమాదేవి ఉప సర్పంచ్గా ఉండాలనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే 2.5 సంవత్సరం తర్వాత రాచమల్ల నాతో రిజైన్ చేయించి మండల రమాదేవి వాళ్ళను ఉప సర్పంచ్గా చెప్పినారు. కాకపోతే ఆ రోజు ఉండబడిన క్రమంలో ఎలక్షన్ రాలేదు. కానీ తర్వాత తదుపరి పరిణామాల్లో రీసెంట్గా ఎలక్షన్ వచ్చింది. వచ్చిన క్రమంలో కూడా అంతకుముందు ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు 3 నెలల ముందుగా కొండయ్య వాళ్ళు మేము ఈ రాజకీయాలు చేయలేకున్నాం, మేము ఏదో వ్యాపారాలు చేసుకునేటోళ్ళం, మాకు అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన మేము విత్డ్రా అవుతామని చెప్పి దేవిప్రసాద్ ఓబయ్యతో డబ్బు తీసుకొని ఆయన విత్డ్రా కావడం జరిగింది. తర్వాత పరిణామాల్లో మా పార్టీ అభ్యర్థిగా నన్ను అన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగానే ముందుకు పోయినాం తప్ప ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగలే, ఎక్కడ అక్రమం జరగల. తర్వాత నిన్న మీరు మాట్లాడుతున్నారు ఏదో రాఘవ నాతో వచ్చి మాట్లాడినాడని. ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు 100 సార్లు మీటింగ్లలో కలిసి నింటాం. కలిసిన వాస్తవం ఏంటంటే పార్టీ పరంగా అందరూ కలుస్తుంటాం. మీరు ఒకరిగా అందరి లీడర్తో కలిసింటా, కానీ మన ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకంగా సమావేశం జరిగింది మాట్లాడుకున్నాం అనేది వాస్తవం కాదు. అది మీరు మాట్లాడే క్రమంలో 100 మీటింగ్లో మనం ఏదో ఒక మాట్లాడుకుంటాం, సరదాగా అందరం కలిసినప్పుడు లీడర్గా మాట్లాడి ఉంటాం. ఆ మాట్లాడే క్రమంలో మీరు కూడా రాచమల్లు దొంగోడు, పెద్ద ఆయన దొంగోడు, ఈసారి మన ప్రవీణ్కు సపోర్ట్ చేసి ఉప ప్రవీణ్కి టికెట్ వస్తాయని మనం అందరం కలిసి అపక్క చేస్తామని మీరు అన్నారు. కానీ అవన్నీ నేను అనొద్దు అనకూడదు కూడా, మనకు అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటున్నాను నేను. కాబట్టి ఏదో జరుగుతుంటాయి మాట్లాడే పరకంగా మీరు వ్యక్తిగతంగా మీరు 10 మాట్లాడి ఉంటారు, ఆ 10 కూడా నేను బయటకు తీయడం కూడా సబబు కాదు. అయినా నాకు ఎందుకు లే విషయం, దానికి ఎందుకు సెలవు తీసుకుంటాను.